పరాభవనామ సంవత్సరము 2026, 2027 సంవత్సరానికి గాను కన్యా రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి యొక్క ఫలితాలు. కన్యా రాశి ఈ సంవత్సరము ఆదాయం 14, మంచి ఆదాయం ఉంది కన్యా రాశి వారికి. వ్యయము 8, ఇన్ఫినిటీ. ఎంత ఖర్చు పెడతారో ఆ ఖర్చు వల్ల మీకు లాభం కూడా వచ్చేస్తుంది. సో మంచి పెట్టుబడులు పెడతారు, దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. మీ ఖర్చు ఈ సంవత్సరం లాభదాయకం కిందకి మారుతుంది కన్యా రాశి వారికి. రాజపూజ్యం 1, మెచ్చుకునేటువంటి వాళ్ళు ఒక్కోళ్ళే ఉంటారు, అవమానించే వాళ్ళు మాత్రం 7 ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సంవత్సరం కన్యా రాశి వారికి గురు సంచారం, శని సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సంవత్సరము మీకు జూన్ వరకు గురుగ్రహము జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహం ఎక్కడ ఉంటాడు అంటే 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి జూన్ వరకు ఏ పని చేయకూడదు, ప్రశాంతంగా ఉండండి, అన్ని రీసెర్చ్ చేయండి, ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు, ఏది ఏం కదా అనేది డిస్క్రిమినేషన్ చేసుకొని రీసెర్చ్ వర్క్ చేయండి తప్ప యాక్షన్ మోడ్లోకి వెళ్ళకూడదు. ఓన్లీ మెంటల్ వర్కే చేయండి, యాక్షన్లోకి వెళ్ళకూడదు. పెట్టుబడులు పెట్టడము, ఏమన్నా సరే ఎవరికైనా డబ్బులు ఇవ్వడము, అగ్రిమెంట్లు చేయడం ఏం చేయకూడదు. అమ్మడాలు కొనడాలు ఏవి చేయకూడదు. జూన్ తర్వాత మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. జూన్ నుంచి మీకు లక్ టైం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు? అక్టోబర్ వరకు సూపర్ టైం. అక్టోబర్ 31 వరకు లక్ టైం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఏ పెట్టుబడులు పెట్టండి, ఏ వ్యాపారాలు చేయండి, అన్నీ కలిసి వస్తాయి. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఎట్లా ఉంటుంది అని అంటే గురుడు 12వ స్థానానికి వస్తాడు. అప్పుడు ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇంకా పెళ్ళిళ్ళు చేయడము, శుభకార్యాలు చేయడము, ఖర్చులు అయిపోవడము, తర్వాత అవమానాలు ఎక్కువగా ఉండడము, మీ మీద ఎవరైనా అలిగేషన్ చేయడము, మీ గురించి ఎవరైనా వార్తలు చెప్పడము, ఫేక్ న్యూస్లు వస్తాయి, మీ గురించి అంత రూమర్స్ క్రియేట్ చేస్తారు, మానసికంగా చాలా కృంగిపోతారు, ఇబ్బందులు వస్తాయి. దేని పట్టించుకోవద్దు. నీ పాటికి నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నావో లేదో అది చూసుకో. దేనికి భయపడొద్దు. కన్యా రాశి వారు ఈ సంవత్సరము భయాన్ని దూరం చేసుకోండి. దేనికి భయపడొద్దు. ప్రతి దానికి సిద్ధంగా ఉండండి, మెంటల్గా సిద్ధంగా ఉండండి. తల ఎత్తుకొని ఉండండి, తల దించకండి. తప్పు చేయనంతసేపు తల దించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తల ఎత్తుకొని ఉండండి, ఎవరికి భయపడొద్దు. మిమ్మల్ని చాలామంది బ్లాక్మెయిల్ చేస్తారు ఈ సంవత్సరం. సో బ్లాక్మెయిల్కి కూడా గురి కావద్దు. ఎవరేం బ్లాక్మెయిల్ చేసినా సరే నీ ఇష్టం, ఏమన్నా చేసుకో అని తెగిచ్చి చెప్పండి. ఎంత తెగిస్తే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంత మంచిది. అది కాకుండా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి ఈ సంవత్సరం. తీర్థయాత్రలు వెళ్ళండి, భగవద్ దర్శనాలు చేసుకోండి, దానాలు ఎక్కువగా చేయండి. అందరికీ నోటి మాటలు ఇవ్వకండి, ఎవరికి కూడా మాటలు ఇవ్వకండి. నీకు అది చేస్తాను ఇది చేస్తాను మాటలు ఇవ్వకండి. కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎంత ఎక్కువగా పని చేస్తే వాళ్ళకి అంత మంచిది. పని ఎక్కువగా చేయండి, మాటలు తక్కువగా మాట్లాడండి. అండ్ మొబైల్ని ఎంత దూరం పెడితే వాళ్ళకి ఈ సంవత్సరం అంత మంచిది. ఫోన్ని దూరం పెట్టండి. ఎందుకోసమంటే మీకు సప్తమ శని ఉన్నాడు. శని సప్తమ స్థానంలో ఉంటే పిప్పి పిండి వేస్తాడు. మీరు ఎవరినైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా ద్వేషిస్తారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. సో మీ పక్కన వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే మీకు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్నేహాల విషయం కానివ్వండి, రిలేషన్షిప్ విషయంలో కానివ్వండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఒంటరి ప్రయాణము, స్వీయ పరిశీలన, స్వాధ్యాయము, ఆత్మ పరిశీలన, యోగా ఇవి మిమ్మల్ని కాపాడతాయి. లేదంటే చంచలంగా ఉంటారు, ఇబ్బందులు ఎదురవుతాయి, గొడవలు అవుతాయి, పరువు ప్రతిష్టలు పోతాయి, దానితోటి సంపాదన కూడా దూరం అవుతుంది. కాబట్టి తెగింపుతో ఉండండి, ఒంటరిగా ఉండండి, మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి, ముందుకు ప్రయాణం చేయండి. ఇది కన్యా రాశి వారికి చెప్పేది ఈ సంవత్సరం. ఇక ఈసారి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెడ్డ పేరు వస్తుంది మీకు. వాళ్ళు తీసుకొస్తారు, కానీ చెడ్డ పేరు గురించి మీకు థింక్ చేయకండి. ఎందుకోసమంటే లోకులు కాకులు ఏదన్నా పట్టించుకోవద్దు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, నీకు అది జరిగింది ఇది జరిగిందని. ఎవడు ఏం చెప్పినా సరే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయి, పట్టించుకోకండి. నీ పని నువ్వు చేసుకో. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, డబ్బులు సంపాదించుకున్నామా, బ్యాంకులో డబ్బులు వేసుకున్నామా, లైఫ్ ఎంజాయ్ చేసినామా, ఇంతే. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మీకు అనవసరం. మీ పాటికి మీరు బాగున్నారా లేదా అది చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ సంవత్సరం ఆరోగ్య భంగం కూడా ఉంటుంది కన్యా రాశి వారికి. కాబట్టి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం నేను చెప్పేటువంటి పరిష్కార మార్గం ఏంటంటే కనుక, మీరు ఈ సంవత్సరం విశేషంగా అక్షయ తృతీయ వరకు ఏ పని చేయకండి. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోండి.
రాబోయే టైం అదృష్ట సమయం. మీకు 2 యాగాలు చేసుకోవాలి ఈ సంవత్సరం. అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి, అలాగే ధనత్రయోదశికి మహాలక్ష్మి యాగం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ధనత్రయోదశి తర్వాత వ్యయస్థానం లోపలికి 3 నెలలు గురుగ్రహం వస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు పెడతాడు, పరువు ప్రతిష్టలు పోగొడతాడు. కాబట్టి 2 యాగాలు చేసుకోవాలి కన్యారాశి వారు. అక్షయ తృతీయ, ధనత్రయోదశికి శ్రీ మహాలక్ష్మి యాగం పక్కా చేసుకోవాలి. కాబట్టి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము కన్యారాశి వారు విశేషంగా బగలాముఖి అమ్మవారి దర్శనం చేసుకోండి. వీలైతే గౌహతికి వెళ్ళండి. గౌహతి వెళ్ళి అక్కడ కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోండి. అక్కడ దశమహావిద్యలకు సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే చేయించుకోండి, అమ్మ దర్శనం చేసుకోండి. కానీ అక్కడ మేకలు బలి ఇవ్వడము, బలి పూజలు లాంటివి ఏమీ చేయకండి. యజ్ఞం చేసుకోండి, ప్రదక్షిణ చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందేసినండి, అంతా బాగుంటుంది. ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోతే కనుక మనకి శక్తిపీఠం మన దగ్గరనే ఉంది కాబట్టి జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి, అంతా బాగుంటుంది. లేదంటే కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, బాగుంటుంది. ఇక కన్యారాశి వారు ధరించవలసినటువంటి మాల ఏమిటి అని అంటే, మీకు ఈ సంవత్సరం అంతా కూడా శనిపీడ ఎక్కువగా ఉంది, శనిగ్రహ పీడ ఎక్కువగా ఉంది కాబట్టి మయూరమాలని ధరించండి. మయూరమాల ధరిస్తే శనిగ్రహ పీడ తగ్గుతుంది. రిలేషన్షిప్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. కర్ణపిశాచిని దూరం పెట్టండి, అంటే మొబైల్ని దూరం పెట్టండి, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. కాబట్టి కన్యారాశి వారికి చెప్పేది ఏంటంటే ఇలా ఉండండి, దైవారాధన చేయండి, ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారము శ్రీ మహాగణపతి దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస రెగ్యులర్గా చదవండి, అంత బాగుంటుంది. అయితే మీ యొక్క జన్మ నక్షత్రం ఏందో మీరు తప్పకుండా తెలుసుకోవాలి సరిగ్గా, ఒరిజినల్. చాలామంది పేరు రీత్యా అనుకుంటారు, పేరు రీత్యా కరెక్ట్ కాదు. మీ యొక్క జన్మ నక్షత్రం ఏదో మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పట్టి తెలుసుకోండి. pradeepjoshi.com విజిట్ అవ్వండి. నా వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు అక్షయ తృతీయకి రావాలన్నా అక్కడనే బుకింగ్ చేసుకోవచ్చు, నా అపాయింట్మెంట్ కావాలన్నా అక్కడనే బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్షయ తృతీయ, ధనత్రయోదశికి అక్కడనే బుకింగ్ చేసుకోవచ్చు. జాతకం, మెయిన్ జాతకం, మీ జాతకం మీ చేతిలో ఉండాలి. నీ జాతకం నీ దగ్గర లేకపోతే నీకేం తెలియదు, నువ్వెవరు, నీకు ఏది కలిసి వచ్చే రోజు ఏంది, నీకు కలిసి వచ్చే నంబర్లు ఏంది, కలిసి వచ్చే దిశ ఏంటిది, నీకు కలిసి వచ్చే మంత్రం ఏంటి, అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా నీ జాతకంలో మేము ఇస్తాం. అది PDF రూపంలో వస్తాయి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి హోరోస్కోప్ PDF ఆర్డర్ చేయండి. మీ యొక్క జీమెయిల్కి, మీ మెయిల్కి ఆ PDF వస్తుంది, చక్కగా చదువుకోండి. అది సో నెక్స్ట్ రాశి కన్యా రాశి, ఇంగ్లీష్లో వెర్గో అంటారు. ఉత్తర పల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదము, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద సమస్య కనుక తీసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల్లో గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. ఈగోకు వెళ్ళడము, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, ఈగో అనుకోండి, ఒకళ్ళు గొడవలు పడి విడిపోయే వరకు మాట పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వండి. భార్యలకు కాదు భర్తలకు చెప్తా ఉన్నా, కన్యారాశిలో ఉండేటువంటి భర్తలు భార్యలతో కాంప్రమైజ్ అవ్వండి. 1 గంట సేపు తిడితే తిట్టింది అని వదిలేయండి, తర్వాత వాళ్ళే నార్మల్ అవుతారు, సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సంవత్సరం బాగుంటుంది. సో విద్యార్థులకు అనుకూలత ఎక్కువగా ఉంది, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్లేస్మెంట్స్ దొరుకుతాయి, మార్కులు పెరుగుతాయి, కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు లభిస్తాయి. ఉద్యోగస్తులు లేనివారు, ఉద్యోగం లేనివారు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, అంటే కోరుకున్నటువంటి ప్రదేశాల్లో పోస్టింగులు, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే స్త్రీలకు అనుకూలంగా ఉంది. సో ఒక్క భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం తప్ప ఈ సంవత్సరం నెగిటివ్స్ ఏమీ కనిపించడం లేదు. రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు వస్తాయి, పార్టీ పదవి కానీ, ప్రజల్లో పదవి కానీ, లేదా నామినేటెడ్ పోస్ట్ కానీ దొరుకుతుంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపుంటుంది ఈ సంవత్సరము. సో గృహ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, అంటే సొంత గృహం కొనడము లేదా ప్లేస్ కొనడము లాంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. లేదా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు రావాల్సిన బాకీలు రాకపోవచ్చును, కానీ కొత్త కాంట్రాక్టులు మాత్రం వస్తాయి. అలాగే రైతులకు నేను చెప్పినట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఓవరాల్గా కనుక తీసుకుంటే 70 నుండి 75% అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఒక భార్యాభర్తల విషయం తప్ప ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ అన్ని రంగాల వారికి, కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మనము నివారణ మార్గాలు తీసుకుంటే మంగళవారము, గురువార నియమాలు పాటించాలి. మంగళవారం నాడు రెడ్ కలర్ దుస్తులు వేసుకోండి, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. అది కాకుండా శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద
అర్చన చేయించుకోండి. గురువారము గురు హోరలో చేయించుకోండి. పసుపు రంగు పూలతో అర్చించండి గురు దక్షిణామూర్తిని. మీకు ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గురుగారు, ఈ రాశి వారు సినీ రంగంలో ప్రయత్నించాలనుకున్నా లేదా ఆల్రెడీ సినీ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది? జనరల్గా ఈ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు మీడియా రంగంలో ఉంటారు. మీడియా వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. సినిమా ఇండస్ట్రీలో కన్యా రాశి వాళ్ళు చాలా తక్కువ. సినిమా ఇండస్ట్రీలో ఉండేది తులా, వృశ్చిక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు, యాంకర్లు అవ్వచ్చు లేదా టెక్నికల్ టీం అవ్వచ్చు, వీళ్ళందరూ కన్యా రాశిలో ఉంటారు. సో వీళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నేను చెప్పింది ఓన్లీ అది ఒకటే చెప్తున్నా, ఏంటంటే భార్యాభర్తలు ఈగో వల్ల, మాట పట్టింపుల వల్ల గొడవలు వస్తాయి తప్ప అంత అనుకూలంగా ఉంది. కన్యా రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. అయితే ఈ కన్యా రాశి వారికి గత సంవత్సరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటి అంటే దశమంలో గురుడు, అది చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి. తర్వాత సప్తమ స్థానంలో శనేశ్వరుడు, దాన్ని కంటక శని అంటారు, అది కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహం. షష్ఠ స్థానమందు రాహు ఒక్కరే గత సంవత్సరంలో యోగించి ఎలా ఉంటుంది అంటే దాదాపుగా పులి నోట్లో తలకాయ పెట్టేసినట్టు మళ్ళీ బయటకు వచ్చినట్టు ఉంటాయి పరిస్థితులు. అంటే మనకి ఇంక మన జీవితం ఇంక అయిపోయింది అనుకున్న సందర్భంలో చివరాఖరి నిమిషంలో వారు బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి కన్యారాశి వారిలోనే గత సంవత్సరం ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. లేదు వివాహం వరకు వెళ్ళిపోయి వివాహం బ్రేక్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు బాధపడవలసినటువంటి పని లేదు. నేను గత సంవత్సరంలో కూడా కన్యారాశి వారి గురించి అదే చెప్పాను. ఎందుకంటే ఈ జీవితంలో ముఖ్యమైనటువంటి ఈ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో ఒకటి బ్రేక్ అవుతోంది అంటే అది మీకు మంచి జరుగుతున్నట్టు లెక్క. ఈ కంటక శనేశ్వరుడు, దశమంలో ఉండేటువంటి గురువు కొన్ని రకాలైనటువంటి దోషాలని ఈ రకంగా తీసివేస్తారు. కాబట్టి కన్యారాశి వారు ఈ సంవత్సరంలో కూడా అది గుర్తుపెట్టుకోవాలి. గతంలో అయిపోయినది మీకు మంచిగా జరిగినది ఈ సంవత్సరంలో మీకు మరింత మంచి జరుగుతుంది. అంటే ఏదైనా పెళ్ళి అనుకున్నది వాయిదా పడి లేదా క్యాన్సిల్ అయ్యి లేదా ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి క్యాన్సిల్ అయ్యి ఇలా జరిగితే మీకు మంచి జరిగినట్టు లెక్క. ఈ సంవత్సరంలో మరింత మంచి జరుగుతుంది. ఎలాగా? ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఈ సంవత్సరంలో 3 రాశుల్లో గురుడు మారుతుండడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉన్నది. అలాగే ఈ షష్ఠ స్థానమందు ఉండేటువంటి రాహు మరింత బలంగా మీకు ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. గత సంవత్సరం ఏమైంది? ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం. దశమంలో ఉండేటువంటి గురువు వృధా సంచరణం భయం, అనవసరమైనటువంటి ప్రయాణాలను కలగజేస్తారు. అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. లేదా ఉత్తుత్తునే మనం డబ్బు పలనాది ఏదైనా ఒకటి కొనుక్కోవాలి అని కొనుక్కోవడం, అది పాడైపోవడం. అంటే ఉదాహరణకి ఏ మొబైల్ ఫోనో కొనుక్కుంటాడు, అది కొంతకాలం వాడిన తర్వాత ఒక నెలకో వారం రోజులుగా అది పగిలిపోతుంది. అది అమ్మను లేడు, అలానే దాన్ని బాగు చేయించడానికి డబ్బులు పెట్టలేనటువంటి పరిస్థితులు. ఇలా కన్యారాశి వారికి ఎక్కువగా మిస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అయ్యాయి గత సంవత్సరంలో. ఈ సంవత్సరం ఏమవుతుంది? యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏమంటే నేను చాలా పూజలు చేశానండి, నాకు ఏ విధమైన ప్రతిఫలం రాలేదు, ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా ఎంతమంది దేవుళ్ళను మొక్కినా మాకు పెద్ద ప్రయోజనం జరగలేదు అని అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో జరగదు. ఎందుకంటే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అటువంటిది. ఇప్పుడు ఏమన్నాడు? శత్రునాశో మంత్రసిద్ధి అన్నారు. అంటే మీరు గతంలో చేసినటువంటి పూజలు, వ్రతాలు, నోవులు, దానాలు, మంత్రాలు, అనుష్ఠానం ఏవైతే ఉన్నాయో అవి ఏకాదశ గురుడు వాటన్నిటి తాలూకు ఫలితాన్ని తీసుకొస్తాడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు లాస్ట్ ఇయర్ లీవ్స్ మనం తీసుకోకుండా ఉంటే ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతాయో అలాగే గత సంవత్సరంలో చేసినటువంటి దానాదులు లేదా యజ్ఞయాగాది క్రతువులు, పూజలు ఇవన్నిటి తాలూకు ఫలితము ఈ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. గురుడు వాటిని వెంటనే ఇచ్చేస్తాడు. యశోవృద్ధిర్ బలం తేజ. ఎక్కడైతే మనం అవమానంతో తలదించుకునేటువంటి పరిస్థితులు వచ్చాయో మరలా అదే ప్రాంతంలో మీ యొక్క పునర్వైభవాన్ని మీరు చాటగలుగుతారు. దానికి గురుడు కారణమవుతారు. అలాగే షష్ఠస్థానముందు ఉన్నటువంటి రాహువు, ఈ రాహువు కూడా అది శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం ఒక రాహువుకి సంబంధించినటువంటి విషయాలు. ఆయన యవన గూఢార్థ రజసభలోపేత వ్యయకారకో రాహు. రాహువు బలంగా ఉంటే ఆయన అనేక రకాలుగా డబ్బు ఇస్తాడు, ఈజీ డబ్బు ఇస్తాడు, ఓవర్ నైట్ స్టార్స్ని చేస్తాడు. అలాగే ఎవరిని నమ్మనటువంటి దానికి కారణమవుతాడు. అదే రాహువు ప్రతికూలంగా ఉంటే ప్రతివాడిని నమ్మి మోసపోయేటువంటి విధానానికి,
అలాగే డబ్బుని చాలా తేలిగ్గా కోల్పోవడానికి పెద్ద టైం కూడా అక్కర్లా, రాత్రికి రాత్రి పోతాయి మొత్తం అన్నీ, లేదా ఒక గంటలో పోవచ్చు, ఒక్క నిమిషంలో పోవచ్చు. అటువంటి వాటికి రాహువు కారణం. ఇప్పుడు ఈ శత్రు స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఏమవుతుందంటే గౌర్భూమి శత్రునాం లాభం షష్ఠస్థానగతో పని. గతంలో కోల్పోయినటువంటి ధనం కానీ, కోల్పోయినటువంటి ఉద్యోగం కానీ, కోల్పోయినటువంటి వ్యక్తులు అంటే పలానా వాళ్ళు రిలేషన్షిప్ నుండి తప్పించుకున్నారు, లేదా మనం ఇంకొకళ్ళతోటి మనకేదో గొడవలు అయ్యాయి, అన్నదమ్ములతోనో అక్కచెల్లెలతోనో, లేదా మనం ఇష్టపడినటువంటి వాళ్ళతోనో మనం విడిపోవలసి వచ్చింది, లేదా కొన్ని ఆపర్చునిటీస్ మనం కోల్పోయాం అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ మరలా తిరిగి పొందడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. రాహు అంతటి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి గౌర్భూమి శత్రునాం లాభం, పోయినటువంటి నష్టద్రవ్యము పునఃప్రాప్తి అంటే మరలా తిరిగి వస్తుంది. కాబట్టి ఇలా కన్యారాశి వారికి ఏంటి అంటే గత సంవత్సరం ఎన్ని బాధలు పడ్డారో ఈ సంవత్సరంలో ఆ బాధల తాలూకు అనుభవాల నుండి నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి గతంలో జరిగింది జరిగిపోయినది, దాని గురించి బాధపడవలసిన పని లేదు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా వ్యాపారవేత్తలకు ఎలా ఉంటుంది గురుగారు? చాలా మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఏదైనా వ్యాపార విస్తరణకి అవకాశం ఉండడము, కొత్తగా వ్యాపారాలు పెడుతూ ఉండడము. అయితే ఈ వ్యాపారాలు పెట్టవలసినటువంటి వారు లేదా కొంచెం మనం పెడదాం అనుకునేటువంటి వారు మాత్రము కొంచెం జూన్ లోపు ఉన్నటువంటి సమయాన్ని వదిలిపెట్టాలి. తర్వాత ఈ అక్టోబర్ 31 దాటాక ఉన్నటువంటి సమయాన్ని వదిలిపెట్టాలి. జూన్ నుండి అక్టోబర్ మధ్యలోపు షష్టమందు రాహు ఉంటారు కాబట్టి ఆ టైం గోల్డెన్ పీరియడ్గా చూస్ చేసుకుని ఏదైనా పెట్టుబడులు పెట్టాలి, లేదో వివాహం చేసుకోవాలి, లేదో సంతానోత్పత్తికి, లేదో వాహనం కొనుగోలు చేయాలి, లేదా ఏదైనా గృహోపకరణాలు, గృహము, స్థలము, పొలము ఇవన్నీ ఏదైనా కొనుగోలు చేయాలి. ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆ పీరియడ్ చాలా మంచిది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా గోల్డెన్ పీరియడ్ ఉంది అంటే జూన్ నుండి అక్టోబర్ మధ్యలో, అది మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా సమయం అంతా రాహు మిమ్మల్ని కాపాడుతాడు. ఎవరైనా మీ మీదకి రాళ్ళు వేసినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు కలగజేసినా రాహు మిమ్మల్ని కాపాడుతాడు. శత్రువుల పైన పూర్తి స్థాయిలో కమాండ్ ఉండేలా చేస్తాడు. అంటే మనల్ని ఎవడైనా దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు, ఇది తెలుస్తుంది, పలానా వాడి వల్ల మనకి ఇబ్బంది ఉంది, కాపాడుకోగలుగుతాడు. కాబట్టి అలా ఈ టైం పీరియడ్ మంచిది. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, లేదా ఆ టైంలో ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి ఎలా ఉంటుంది? ఇది మంచిది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచిది. ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు మెడికల్ రిలేటెడ్గా అంటే ఎవరైనా డాక్టర్స్ అవ్వాలి, లేదా మెడికల్కి సంబంధించినటువంటి దానిలో సీటు మనం సంపాదించాలి అనుకునేటువంటి వాళ్ళు, అలాగే ప్రత్యేకించి బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, రక్షక భటులు ఉంటారు, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారు. వీరందరికీ ఈ సంవత్సరం మంచి జరుగుతుంది. ప్రవచనకర్తలు ఉంటారు, లేదు ఎవరైనా గొప్ప గొప్ప పొజిషన్లో వాళ్ళు గ్రీన్ పెన్ తోటి సంతకం చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. వీరందరికీ ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది. ఓకే గురుగారు, వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి అన్నిటికీ కూడా ఇయర్ ఎలాగో కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలోకి గురుగారు, వ్యవసాయాన్ని నమ్ముకుని అంటే జీవనాన్ని సాగిస్తూ ఉండేటువంటి వారికి కూడా మంచి కాలం. ముఖ్యంగా వారు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఉగాది దాటిన తర్వాత వేసే పంట చాలా బాగా కలిసి వస్తుంది. అది కాబట్టి ఏంటంటే వర్షాలతో సంబంధం లేకుండా వారికి టైం బాగున్నప్పుడు మనకి ఏమవుతుందంటేనంటే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. మన బుద్ధి మన కర్మను అనుసరించి ఉంటుంది. బాగుపడే టైం వచ్చినప్పుడు వాడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. పాడైపోయే టైం వచ్చినప్పుడు ఎవడు పిలిచి చెప్పినా వాడు ఏం వినడవు, పాడైపోతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ టైం పీరియడ్ మంచిది కాబట్టి వీరు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్లు చేసినా, వ్యవసాయం చేసినా, ఇంకోటి చేసినా ఆ టైంకి కలిసి వస్తుంది.